బొత్స పేరెత్తితే టక్కున గుర్తొచ్చే సెగ్మెంట్ చీపురుపల్లి. అక్కడ అంతగా పాతుకుపోయారు ఆయన. చీపురుపల్లి నుంచి మూడోసారి ప్రాతినిధ్యం వహిస్తున్న బొత్స గత ఎన్నికల్లో తన సెగ్మెంట్లో పెద్దగా ప్రచారం చేసిన దాఖలాలు కూడా కనిపించవు. అక్కడ తనకు ఎదురు లేదన్న నమ్మకంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారాలు నిర్వహించేవారు ఆయన. అయితే ఇప్పుడు బొత్స సత్యనారాయణకు ఆ నమ్మకం సడలిందా? చీపురుపల్లిలో ఓటమి భయం పట్టుకుందా? అందుకే ఎప్పుడు లేనిది వారానికి ఒక్కసారైనా చీపురుపల్లి టూర్ పెట్టుకుంటున్నారా? అసలు బొత్సాని అంత కలవరపరుస్తున్న అంశాలేంటి? రాష్ట్ర రాజకీయాల్లో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మంత్రి బొత్స సత్యనారాయణకు ఓటమి భయం పట్టుకుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న విజయనగరం జిల్లాలోని చీపురుపల్లిలో ఈ మధ్య తెగ తిరిగేస్తున్నారాయన. కనీసం వారానికి ఒక్కసారైనా నియోజకవర్గంలో కలిగి తిరుగుతూ వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. నిజానికి బొత్సకి చీపురుపల్లిలో మంచి పట్టుంది. 2004 నుంచి క్యాస్ట్ ఈక్వేషన్స్తో బొత్సకి చీపురుపల్లిలో తిరుగు లేకుండా పోయింది. విభజన ఎఫెక్ట్తో ఒక్క 2014లో తప్పిస్తే మిగిలిన 3 సార్లు కూడా చీపురుపల్లి నుంచి గెలిచి 3 సార్లు మంత్రి అయ్యారు బొత్స. అయితే గతంలో ఈ నియోజకవర్గంలో ఎన్నికల్ని బొత్స మేనల్లుడు చిన్నశ్రీను చూసుకునేవారు. బొత్స రాష్ట్ర రాజకీయాల్లో బిజీగా ఉంటే ఇక్కడి నాయకుల్ని, పోల్ మేనేజ్మెంట్ అంతా చిన్నశ్రీను చక్కదిద్దేవారు. దాంతో బొత్స నియోజకవర్గానికి ఎప్పుడో ఒకసారి అలా వచ్చి ఇలా వెళ్లిపోయేవారు. ఏవైనా ముఖ్యమైన ప్రభుత్వ కార్యక్రమాలుంటే నియోజకవర్గంలో కనిపించేవారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు అలా కనపడడం లేదు. మేనల్లుడు చిన్నశ్రేణితో ఆధిపత్య పోరు నడుస్తుండడంతో చీపురుపల్లి రాజకీయాలు చక్కదిద్దే పెద్ద దిక్కు లేకుండా పోయారు. మరోవైపు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు చీపురుపల్లిలో బరిలో దిగుతారన్న ప్రచారం బొత్సకి తలనొప్పిగా మారిందట. నియోజకవర్గంలో సొంత వర్గం ఉన్నా వారిలో ఎవరికీ పోల్ మేనేజ్మెంట్ చేసేంత సీన్ లేకపోవడం ఇబ్బందికరంగా మారిందట. జిల్లా వైసీపీ అధ్యక్షుడైన చిన్నశ్రీను అప్పుడప్పుడు చీపురుపల్లిలో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నా మేనల్లుడిని నమ్మే స్థితిలో లేరట బొత్స. అందుకే నియోజకవర్గంలో కలిగి తిరగడం, మండల స్థాయి సమీక్షలు నిర్వహించడం, టీడీపీ నాయకుల్ని ఆకర్షించి వైసీపీలో చేర్చుకోవడం వంటివి కానిచ్చేస్తున్నారట. గత 20 ఏళ్ల నుంచి బొత్స చీపురుపల్లికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులంతా చిన్నశ్రేణి కనుసన్నల్లోనే పనిచేస్తూ వచ్చారు. అలాంటిది ఇప్పుడు మామ అల్లుళ్ల మధ్య ఆధిపత్య పోరు నడుస్తూ ఉండడంతో అన్నీ తానే చూసుకోవాల్సి వస్తోందట మన అమాత్యుడికి. అదీకాక ఒకవేళ గంటా శ్రీనివాసరావు ప్రత్యర్థిగా పోటీ చేస్తే చిన్నశ్రీను ఆయనకు తెర వెనుక మద్దతిచ్చి తనని ఓడిస్తారని అనుమానిస్తున్నారట బొత్స. అందుకే గతానికి భిన్నంగా నియోజకవర్గంలో ప్రతి చిన్న పనిని బొత్సనే దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారట. ఇలా సొంత నియోజకవర్గంతోనే తల బొప్పి కడుతుంటే తన సతీమణి ఝాన్సీ విశాఖ ఎంపీ అభ్యర్థినిగా ఉండడం మరింత భారంగా తయారైందట ఆయనకి. ఓ పక్క గంటా శ్రీనివాసరావు వస్తే ఎలా ఎదుర్కోవాలా అని ఆలోచిస్తుంటే మరోపక్క విశాఖ ఎంపీగా తన ఝాన్సీని ఎలా గెలిపించుకోవాలా అని తర్జన భర్జన పడుతున్నారట. ఇటు చూస్తే మేనల్లుడు మధ్యశ్రీను గంటాలతో పోరాటం. ఇన్ని సవాళ్ల మధ్య అసలు చీపురుపల్లిలో గెలుస్తానా లేదా అన్న సందిగ్ధతతో ఉన్నారట సీనియర్ నేత. అంతే మరి, రోజులన్నీ ఒకేలా ఉండవు కదా.